ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే ఎట్లా ఉన్నాయి సార్ యొక్క విజయ అవకాశాలు? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గంగాధర్ అండి, కాంబోజీ పొలివందలండి. అవినాష్ రెడ్డి గారు వచ్చేసి ఈజీగా విన్ అవుతాడు, దాని చెట్టి పరిస్థితులు ఆలోచన లేదు. మిగతా వాళ్ళు చెప్తా ఉంటారు కానీ వీళ్ళు అస్తం పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు, వాళ్ళు ఏం చేసినారు మనకి వాళ్ళకి వేయాలి కాబట్టి దాని గురించి ఆలోచన ఏం లేదండి. అవినాష్ రెడ్డి గారు ఈజీగా విన్ అవుతారు, మళ్ళీ ఆయన ఎంపీగా అవకాశాలు ఉన్నాయి. అయితే చెప్పండి సార్, అవినాష్ రెడ్డి సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? అట్లాగే ఇన్ కేసు సార్ అంత భారీ స్థాయిలో గెలవాల్సి వస్తే ఇక్కడ అతని గెలుపుకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయండి? ఏమండి, ఆయన ఎంపీ గారు మొత్తం కడబిష్టంగా తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరికి పలుకుతా ఉన్నారు, ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని నాకు అవసరం ఉంది అని చెప్పినప్పుడు 24 hours లోపల వాళ్ళకి రిప్లై ఇస్తారండి. ఆయన కూడా ప్రతి ఒక్కరికి పెద్ద చిన్న భేదాభిక్కు అనేది లేకుండా ఎవరు వచ్చి ఆయన ఆఫీస్ దగ్గరకు వచ్చి అడిగినా కూడా ఎవరిని కూడా కాదనకుండా టైం పట్టినా కూడా పర్లేదు 12 గంటల లోపు రిప్లై ఇచ్చేస్తాడు. మీ పని చెప్పినారండి, మీ పేరు ఇదే కదా, పలాని కన్సల్ట్ కానీ పలాని పని అవుతుంది చెప్పి చెప్తారు ఆయన. సార్ అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ పోటీ చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు చెప్పండి సార్, అంటే వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. వాళ్ళండి భూపేష్ రెడ్డి అంటే ఆయన కొత్త కదండి, ఆయన వరకు అయితే మనం ఏం చెప్పలేము. షర్మిలమ్మ గారి ముందు ఏం లేదు, ఆమె ఏదో వాళ్ళ అంతర్గత దాని గురించి వాళ్ళందరూ పోటీలో ఉన్నారు. అయినా కాంగ్రెస్ వచ్చేసి మన రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి ఓట్లు ఎట్లా వేస్తాం మనము? ఈ రోజు మనం ఇబ్బంది పడుతున్నామంటే వాళ్ళ వల్లే కదా. ఒకవేళ ఆమె అవసరం బట్టి పోయిందంటే దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ విన్ అయ్యేది మన అవినాష్ రెడ్డి గారే. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలి, మనందరం బాగుండాలి.